వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. గత సీఎంకు 70,000కు 14,000కు తేడా తెలియదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని సోమిరెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి జిల్లాకు 85 టీఎంసీల నీళ్లు వస్తాయని అన్నారు. నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చు అని చెప్పారు. అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను రామానాయుడికి ఫోన్ చేశా, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశా. వెంటనే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పాం. సరే, దాని కెపాసిటీ 40,000. దాంట్లో కర్నూలు, కడప జిల్లాలకు పోను మనకి 10,000, 9,000 ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత. అది నేను ఒప్పుకోలే. మా షేరు మా జిల్లాలో రెండిటికి కింద కలిసి కండలేరు, సోమశిల కింద 146 టీఎంసీ, 146 టీఎంసీల రిజర్వాయర్లు. ఇక్కడ 5.5 లక్షల ఎకరాలు సోమశిల కింద, అక్కడ కండలేరు కింద 3 లక్షల ఎకరాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ 3 లక్షల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 50,000 ఎకరాలు. మొత్తం కలిసి 3 లక్షలు, ఇదొక 5.5 లక్ష, 8.5 లక్షల ఎకరాలు ఉందయ్యా. అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని 16,000కి చేశారు, 20,000కి చేశారు, 14,000 స్టాండర్డ్గా వస్తూ ఉంది. ఇప్పుడు కండ్లేరికి కూడా 10,000 రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక 51 టీఎంసీ అయింది, అది ఒక 14 టీఎంసీ అయింది. ఒక్క సెకండ్. రెండు కలిసి 65 టీఎంసీలు, రెండు కలిసి 65 టీఎంసీలు ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక 15 నుంచి 20 టీఎంసీలు ఈ శ్రీశైలం నీళ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 85 టీఎంసీలకి పోయే అవకాశం ఉంది. మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం. రెండో పంటకి పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని 130, 140 టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది. దేవుడి దయ వల్ల మొదటి పంట 8.5 lakh ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరు కింద. వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇప్పుడు O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి, అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదులుతాము నార్లకి, తొందరగా O&M శాంక్షన్ చేయమని చెప్పా. తొందరగా చేస్తారు. చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి తిననీయకుండా, వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, మిషన్ పెట్టుకొని చేసుకుంటారు O&Mలో. వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో 105,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఖర్చు పెట్టి 30 టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో 50, 100, 150 కోట్లు O&M, FDR, రెగ్యులర్ ఫండ్స్, NREGS అన్నిట్లో తినాడు బారేసేశారు. దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొదటి పంట 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్ 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడి పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి? ఎవరి పాపం? ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం. ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్లు వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్లు వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. అరే ఎంత పాపం అండి! ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎట్టుంటుంది? ఒక సంవత్సరంలో ఒక పంట పండే పొలం నువ్వు బీడి పెట్టుకుంటే ఎట్టుంటుంది? అది పరిస్థితి. అందుకని నేనేమంటానంటే, మేము 2018లో ఓన్లీ 17 టీఎంసీలు సోమశిలకు ఉన్నాయి. 17 48.5 టీఎంసీ, 48.5 టీఎంసీ తెచ్చి ఎకరా పండించాం. మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా, 210 రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మేము మా ప్రయత్నాలు ఉంటాయి. అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ 5 years. వాళ్ళకి కావాల్సింది ఇసుక, మట్టి, ఎర్రమట్టి, క్వాలిటీ, సిలికా. 48.5 టీఎంసీ తెచ్చి మొత్తం పంట పండించాము. అదొక తృప్తి. ఈరోజు చెప్తుండా మొదటి పంట 100%
అది చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలైనా, ఉమ్మడి గూడూరు డివిజన్ 2.5 లక్ష ఎకరాలైనా, అక్కడ 50,000 అయినా, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలైనా, 8.5 లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది. మేము ఎమ్మెల్యేలు అందరం మళ్ళీ కలిసి కూర్చుంటాం, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చుంటాం, కలిసికట్టుగా రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఈరోజు మీరు చూశారు శాండ్ 14 రీచుల్లో కలిసి 332 కోట్లు. ఎప్పుడు 22-23